అండి ప్రీవియస్ వీడియోలో మనం వైఎస్ఆర్ ఫ్యామిలీకి గురించి మాట్లాడుకున్నాం. ఒక వీడియోలో ముఖ్యంగా విజయమ్మ గారు ఆవిడ వాళ్ళు అక్కడ వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఉండటం, వాళ్ళందరూ కలిసి ఏదో ఒక ప్రార్థనలు జరిపించడం అవన్నీ మనం చూసాం. వాటి గురించి మాట్లాడుకున్నాము. చాలామంది మిత్రులు నాకు కొంతమంది కొన్ని రకాలుగా స్పందించడం జరిగిందనమాట. ఆ స్పందించడంలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి కారణం ఈ తల్లి కూతుళ్ళే అని అది నేను నమ్మే దాన్ని మనసులో పెట్టుకుని నేను వీడియో చేశాను. ఏమండి ఊరికే నువ్వు ఏదో పసిపిల్లల్ని ముద్దులు పెట్టుకున్నట్టు 50 ఏళ్ళు వచ్చిన పిల్లల్ని తల్లేను పిల్లాడే సరే, ఎట్లయినా తల్లికి పిల్లాడే అవుతాడు, కానీ పసిపిల్లాడు అవడు కదా, ఈ డిస్ప్లే పబ్లిక్లో డిస్ప్లే చేయటం అవసరమా అన్నట్టుగా మనం మాట్లాడుకున్నాము. ఇంకొకటి ఏంటంటే, నిజానికి అతను ఓడిపోవటానికి కారణము ఆవిడ విజయమ్మ గారు అక్కడ అమెరికా నుంచి ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆవిడే పబ్లిక్కి పెట్టింది. ఏంటంటే, షర్మిలకి ఓటేయండి అంటే జగన్మోహన్ రెడ్డికి పార్టీకి ఓటేయద్దు, జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఒక క్యాండిడేట్కి ఓటేయద్దు అని ఆవిడ పెట్టింది. ఇవంతా కూడా చాలా వరకు పర్సంటేజ్ తక్కువ రావడానికి కారణం అదే, కేవలం విజయమ్మ గారు అంటాం. సరే, అయితే నేను వీడియో చేసిన దానిలో ఒక మిత్రుడు చక్కటి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీ అందరికీ కూడా నేను అది చదివి వినిపించాలనుకుంటున్నాను. ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్ ఫర్ మీ అంటారనమాట. అది నాకు నిజంగా ఇంతవరకు తెలియలేదు. చాలా ఆశ్చర్యం వేసింది. మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి ఎడుగూరి వేణుగోపాల్ రెడ్డి చెప్తాడు. I belong to Balapanuru, Pulivendula constituency. Last elections have shown Sharmila her place in YSR district people's mind as YSR's daughter. Last election లో మేము మాది నియోజకవర్గం ఎక్కడైతే ఉందో మా ప్లేస్లో వైఎస్ఆర్ సంబంధించిన ఒక కాన్స్టిట్యున్సీ మాది. అయితే ఆ వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు అయితే షర్మిలకి ఆవిడ ప్లేస్ ఎక్కడో చూపించారు. నీ ప్లేస్ ఇది కాదు తల్లి అది అన్నట్టుగా చూపించారనమాట. అతను చెప్తాడనమాట, వైఎస్ఆర్ డాటర్ ఓకే, కానీ ఆవిడ ప్లేస్ అనేది ఏంటో మేము చూపించాము. షీ వాజ్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ద మోస్ట్ ఆఫ్ విలేజెస్ ఆఫ్ పులివెందుల కాన్స్టిట్యున్సీ. ఇది నాకు ఆశ్చర్యం వేసిందనమాట. ఆవిడని ఎవరు కూడా రానివ్వలేదట. పులివెందుల కాన్స్టిట్యున్సీ చాలా ప్లేసులలో ఆవిడని లోపలికి రానివ్వలేదట పులివెందులలో. ఎందుకు అంటే అన్నను పట్టుకుని జగన్ రెడ్డి అని తూలనాడింది, ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది కదా. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళందరూ చూస్తున్నారు ఇంతకాలంగాను. ఈ అమ్మాయిని సంగతి చూస్తున్నారు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవటము, వాళ్ళ మేనమావని తర్వాత వదిలించుకోవటం, తర్వాత అనిల్తో అమెరికా వెళ్ళిపోయి అక్కడే పెళ్లి చేసుకోవటం, తండ్రికి బాధ కలిగించడం, ఇట్లాంటివన్నీ. కానీ ఏదో నిప్పు నుంచి పొగ కనిపిస్తున్నది, కానీ ఆ నిప్పు వాళ్ళకి కనిపించటం లేదు. ఎందుకంటే తల్లి తండ్రి అనేవాళ్ళు అమ్మాయి షర్మిల గురించి ఈగ వాళ్ళనివ్వకుండా కాపాడుతున్నారన్నమాట. కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నారు ఆ అమ్మాయి ఏం చేసినా కానీ. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, తండ్రి లేడు, తల్లి బాహాటంగా కూతురికి సపోర్ట్ చేస్తున్నది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరికీ కూడాను అసహ్యం పుట్టిందనమాట ఈ తల్లి కూతుళ్ళ మీద కావచ్చు. వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఇంత చండాలాలు నడుస్తున్నాయా అనేది వాళ్ళకి అసహ్యం పుట్టిందనమాట. కాబట్టి ఏంటంటే చాలామంది ఆ పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఆ అమ్మాయిని రానివ్వలేదట మొన్న. ఇది చాలా ఇట్స్ ఎ న్యూస్ ఫర్ మీ అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్. ఫార్మర్స్ put tractors across roads blocking her entry into her villages for election campaign. Oh my God. ఫార్మర్స్ వాళ్ళ ట్రాక్టర్లు అవన్నీ కూడా అడ్డం పెట్టారట, అమ్మాయి రానివ్వకుండా అడ్డం పెట్టారట. ఇవి మీరందరూ బాగా తెలుసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి బాగా, మొత్తం అందరికీ చాలామందికి చెప్పండి. ఎందుకంటే ఇట్లాంటి ఇంట్రికేట్ విషయాలు మనకి చాలా తక్కువగా తెలుస్తూ ఉంటాయన్నమాట. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. డెఫినెట్గా ఈ వీడియో మాత్రం మీరు అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది నిజం. ఎందుకంటే ఎడుగూరి వేణుగోపాల్ రెడ్డి అని ఆయన స్వయంగా రాశాడనమాట. ఆయన
ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు లోకల్స్కి బాగా తెలుస్తుందన్నమాట, లోకల్ పాలిటిక్స్, లోకల్ పొలిటీషియన్స్ పరిస్థితులు. కాబట్టి ఆయన రాసింది స్వహస్తాలతో రాసింది నేను మీకు చదివి వినిపిస్తున్నాను అనమాట. సో ఫార్మర్స్, రైతులందరూ కూడాను ట్రాక్టర్లు పెట్టి అడ్డం పెట్టి ఆవిడని రాలివిడతారు. దే హ్యావ్ పుట్ హర్ ఇన్ హర్ ప్లేస్. అక్కడ కూడా ఏంటంటే ఆవిడని నీ ప్లేస్ ఇది కాదు అని, నీ ప్లేస్ ఏంటో ఇది తల్లి అని చూపించారట, అట్లా చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఏంటంటే ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో విషయాలు మనకి తెలుస్తుంటాయి కానివ్వండి, ఎన్నో చాలా మనకి కనిపించని విషయాలు, మనకి ఊహకు అందని విషయాలు, ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఆశ్చర్యం వేస్తుందన్నమాట. అంటే పులివెందుల వాళ్ళు, అంటే బలపనూరు వాళ్ళు కాదు, పులివెందుల కాన్స్టిట్యున్సీ వెళ్ళండి బలపనూరు అంటే. ఆ పులివెందుల కాన్స్టిట్యున్సీ వాళ్ళు అంత మనసు వాళ్ళ కిన్నులయ్యారనమాట, అంత మనసు దుఃఖించిందనమాట వాళ్ళందరి మనసు. ఎందుకంటే వైఎస్ఆర్ లెగసీని ఒక మెంటల్గా ఒక టార్చ్ లాగా చూపిస్తున్న ఆ కొడుకుని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు నానా వేషాలు వేయటము. ఆ వైఎస్ఆర్ కూతురికి తల్లి ఒత్తాసు పలకటం, అని పోన్లేండి, ఎందుకు ఆ పెంట మనకెందుకు, ఆ పీడ ఎందుకంటే మంచి మాటలు మాట్లాడుకుందాం అని నా మిత్రులు చాలామంది చెబుతున్నారు. కానీ పార్షల్ ఆఫ్ రాజకీయాలే కదా, వాళ్ళు కూడాను. ఎట్లాగంటే ఆవిడ కాంగ్రెస్ పెద్దని అంటుంటుంది కదా, అంటే ఆ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలు లాగా తొలగించే వరకు ఆవిడ కూడా పాలిటిక్స్లో ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇది అవుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే మనం అప్పుడప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది. కోపం తెచ్చుకోకుండాను, విసుకోకుండా నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు కొన్ని ఇట్లాంటి మంచి విషయాలు చెప్పినప్పుడు చూస్తూ ఉండండి, ఆలోచించండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.